హాయ్ నమస్తే వెల్కమ్ టు స్మార్ట్ శ్రీ రియల్ ఎస్టేట్ ఛానల్। ఈ ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ కూడా చేయండి। ఈ ఛానల్ను ఎవరైనా రైతులు చూస్తున్నట్లయితే మీ యొక్క ల్యాండ్స్ని ఈ ఛానల్లో ప్రమోట్ చేసుకొని ఎటువంటి మధ్యవర్తులు లేకుండా అమ్ముకోవచ్చును। అదేవిధంగా కొనుగోలుదారులు కూడా ఎటువంటి మధ్యవర్తులు లేకుండా కొనుక్కోవచ్చును। ఈ ఛానల్ ద్వారా కొనుగోలు చేసిన ప్రతి ల్యాండ్స్కి కూడా ఎటువంటి మధ్యవర్తులు లేకుండా ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ ఆన్లైన్ ప్రాసెస్ పాస్బుక్లు కూడా ఈ ఛానల్ ద్వారా సహకరిస్తాము, గమనించగలరు। ఈ వీడియోలో ల్యాండ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో ఉంది। ఈ ల్యాండ్ తునికి 15 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది। అదేవిధంగా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానానికి అయితే 8 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది। ఇది విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్ళే నేషనల్ హైవేకి అయితే 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది। ఈ ల్యాండ్ వచ్చేసి మొత్తం 8 ఎకరాలు తోటగా ఉంది। ఇందులో ఎకరం కొబ్బరి తోటగా ఉంది, మిగిలింది 7 ఎకరాలు పామాయిల్ తోటగా ఉంది। ఇందులో మొత్తం 2 బోర్లు కూడా ఉండడం జరిగింది। ఈ బోర్ వచ్చేసి మనకి 2 అంగుళాల నీరు వస్తుంది। నీరుకైతే ఎటువంటి ఇబ్బందులు కూడా ఈ ల్యాండ్కి లేవు। అదేవిధంగా ఈ ల్యాండ్ మొత్తం వచ్చేసి తార్ రోడ్కి అనుకుని ఉంటుంది। తార్ రోడ్ ఫేసింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది। ఒకసారి వీడియోలో చూడండి, మీకు అర్థమవుతుంది। తార్ రోడ్ ఫేసింగ్ కూడా చాలా ఎక్కువగానే ఉంది। అదేవిధంగా ఈ తోట వయసు వచ్చేసి 8 నుంచి 9 సంవత్సరాల వయసు ఉంటుంది। మంచి కాపు కూడా కాస్తుంది। అదేవిధంగా మొత్తం ఇది స్క్వేర్ బిట్గా ఉండడం జరిగింది। ఇది నేల వచ్చేసి ఎర్ర నేల మట్టిగా ఉంది। ఒకసారి ఇది అన్ని రకాల పంటలకు కూడా పండుతుంది। ఇది అందుకే ఈ ఎర్ర నేల మట్టి కాబట్టి పామాయిల్ తోట చోట చాలా మంచి దిగుబడి వస్తుంది। అదేవిధంగా దీనికి రైతు వచ్చేసి ఎకరం 55 లక్షలు రేటు చెప్తున్నాడు, కూర్చొని మాట్లాడుకోవచ్చు। అదేవిధంగా ఈ ల్యాండ్స్కి 1B అడంగులు లింక్ డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి, ఎటువంటి వివాదాలు కూడా లేవు, రైతు భరోసా కూడా వస్తుంది।